నిజాలన్నీ గోతాలలో కుక్కి తుంగభద్రలో తొక్కిన కుతుకులు కోసి చంపిన శవాలకి అబద్ధాల సెంటుబూసిన దాచేస్తే దాగని సత్యమై అది రక్త క్షేత్రమై ఒక ప్రశ్న అయి నిలిచింది చుండూరు. కోర్టులని కొంతమందిని కొద్ది కాలం గుడ్డిగా నమ్మించినా అగ్రకుల అహంకారులు ఎన్ని అబద్ధాలు అందంగా అల్లినా ఆ రోజు ఆగస్టు 6, 1991న తుంగభద్రలో పారింది నీరు కాదు నెత్తురు, నా దళితుల నెత్తురు. చుండూరు మారణకాండకు సంబంధించి 34 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంగా చుండూరు వెళ్ళి ఎక్కడెక్కడ ఏ సంఘటనలు ఏ విధంగా జరిగినాయి, అది సినిమా హాలా, అది తుంగభద్ర నదా, ఎక్కడ ఏ సంఘటన ఏ రూపంలో సంతరించుకుంది, ఎందుకు జరిగినాయి అనేది ప్రత్యక్షంగా ఆ ప్రదేశాలకు వెళ్ళి మాట్లాడడంతో పాటు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలతో కూడా ప్రత్యక్షంగా మాట్లాడి ఈ మరణాలకు కారణమైనటువంటి మారణకాండ గురించి నిజం మీడియా మీకు ప్రత్యక్షంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. చిందింది రక్తము చుండూరులోన ఆగస్టు 6, 1991 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 రగిలింది మంట గుండెల్లోన దళిత స్వతంత్ర పోరులగా, అది దళిత స్వతంత్ర పోరులాగా, దళిత స్వతంత్ర పోరులాగా, దళిత స్వతంత్ర పోరులాగా చిందింది రక్తము చుండూరులోన ఆగస్టు 6, 1991 చిందింది రక్తము చుండూరులోన ఆగస్టు 6, 1991 పల్లెపై పడ్డారు పోలీసు కొడుకులు, వాళ్ళ లీడరేమో సిఐ సాయిబాబా. పల్లెపై పడ్డారు పోలీసు కొడుకులు, వాళ్ళ లీడరేమో సిఐ సాయిబాబా. వాణి బానిస ఎస్ఐ మాదారు, వాళ్ళ కుక్కలన్నీ 20 ఉన్నాయి. వాళ్ళ బానిస ఎస్ఐ మాదారు, వాళ్ళ కుక్కలన్నీ 20 ఉన్నాయి. కారాలు రారా కూతులు తిట్టారా, లాఠీలు పట్టారా, వాళ్ళను తరిమే కొట్టారా, వాళ్ళను తరిమే కొట్టారా, వాళ్ళను తరిమే కొట్టారా చిందింది రక్తము చుండూరులోన ఆగస్టు 6. చెప్పండి సార్, అసలు చుండూరు ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం ఏంది? ఆ చనిపోయిన కుటుంబాల తాలూకా మీరే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, మీ తండ్రి గారి పేరు? నా పేరు జాలాది శోభన్ కుమార్ అండి. మా తండ్రి గారి పేరు జాలాది ఇమాన్యులు. మరి మా నాన్నగారు కూడా చుండూరు గొడవల్లో ప్రాణాలు అర్పించాడు. మరి మా పెదనాన్న జాలాది మత్తయ్య కూడా అదే 91 మరణకాండలో ప్రాణాలు కోల్పోయాడు. వీళ్ళతో పాటు ఇంకా 6, మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి అది అంతా కూడా ఒక దళితుల మీద జరిగిన దారుణమైన మరణకాండ. భారతదేశానికి కారణం ఏంటి? జరగటానికి కారణం ఏంటంటే సహజంగా దళితుల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ సార్, మొదటి నుంచి కూడా. ఆ రోజుల్లో విద్యాభ్యాసం చదివారు అంటే పల్లెల్లో ఏదో ఒక 2-3 ఉండేవాళ్ళు. కానీ కారంచేడు 1985 కారంచేడు ఉద్యమం కాడి నుంచి దళిత మహాసభ కార్యక్రమాలు, అంబేద్కర్ స్టాట్యూలు పెడతాం కానీ, అరే అందరు చదువుకోండి, ఆత్మస్థైర్యం వచ్చింది, మంచి ధైర్యంగా ఉంటారు, చదివే ఆయుధం, దళితులకు చదివే కూడిపెట్టిద్ది, అంబేద్కర్ చదువుకోమన్నారు ప్రతి ఒక్కళ్ళని అనే భావంతో చదవాలని ప్రోత్సహించారు పద్మారావు గారు. ప్లస్ అదే టైంలో 1989లో ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకుని SC/ST అట్రాసిటీ కేసు వచ్చింది. ఆ కేసు రావటం, పద్మారావు దళిత మహాసభ అంబేద్కర్ స్టాట్యూలు పెడతాం, జనంలో ఒక విధమైన రేకెత్తించే ఉత్సాహం వచ్చింది. చదువుకుంటే మనం కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, చదువుకుంటే మనం కూడా మంచి తెల్ల బట్టలు వేసుకోవచ్చు, మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడవచ్చు, మనకి ధైర్యం వచ్చింది అనే భావంతో చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టారు పల్లెల్లో. ఆ రోజు ఎప్పుడైతే అట్లా చదువుకుంటున్నారో మా పిల్లల్ని చదివించుకోవాలని కూలీ నాలి చేసుకున్న ప్రతి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చదివించారు. ఈ వర్షంలో, ఈ జీవన ప్రమాణం ఇట్లా జరుగుతున్న వర్షంలో ఆ అగ్రవర్ణాలకి భూస్వాములకి కన్నుగుట్టింది. ఏంద్రా వీళ్ళ బాబు మన దగ్గర జీతానికి ఉంటాడు, వీళ్ళ బాబు మన పాలేరు కదంటరా, ఈడేంద్రా ప్యాంట్ షర్ట్ వేసుకుని కాలేజీకి వెళ్తున్నాడు, వీడు మంచి బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్తున్నాడు ఏంద్రా అని ఈ భావన వాళ్ళలో నాటుకుపోయింది. వీడు బడికి వెళ్తే మనకు పని చేసేది ఎవడు రాడు, బాబు పోయిన తర్వాత ఆడొచ్చి మనకు పని చేయాలి కదరా,
మరి ఏంది ఈ భావన వీడు చదువుకున్నాడు అనే భావంతో వాళ్ళు మదన పడుతున్నారు ఆ టైంలో. ఆ మదన పడే టైంలోనే వీళ్ళని ఎట్టయినా దెబ్బతీయాలి, కారం చెడ్రే నువ్వేం తిట్ట మాట్లాడుతున్నా మరోసారి కారం చెడ్డ ఇద్దులని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏడుండగానే ఈ పదం వాడేవాళ్ళు. కారం చెడులాగా ఇద్దరు మీ ఓడిని దగ్గర పెట్టుకోండి, మీ ఓడిని తల చూస్తున్నాడు కొంచెం స్పీడ్కి వెళ్తున్నాడు సైకిల్ మీద, ఆ మాట వాడేవాళ్ళు, ఆ సురకలు వేసేవాళ్ళు. మన వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సరే వీళ్ళు చదువుకోవాలి, భవిష్యత్తు బాగుండుద్ది, మన జీవితాలు మారుతాయి అనే భావనలో ఉండారు. ఆ టైంలో కూడా మన వాళ్ళు 91లో కూడా చుండూరుపల్లిలో ఒక 5 గ్రాములు పీజీ చేసిన వాళ్ళు 10 మంది గ్రాడ్యుయేట్లు ఉంటారు ఆ టైంలోనే, 91లోనే. ఆ టైంలో వాళ్ళు హోటల్కి వెళ్ళి భోజనం చేయటం, టిఫిన్ చేయటం, మరి పేపర్ చదవటం. హోటల్లోనే పేపర్ ఉండేది, అందరూ కూడా న్యూస్ పేపర్ వేసుకునే వాళ్ళు కాదు. ఎక్కడైతే 10 మంది గుమ్ము కుడతారో ఆ హోటల్ కానీ లైబ్రరీ కానీ కొన్ని చోట్ల పేపర్ వచ్చింది, ఆడకెళ్ళి పేపర్ చదవటం, ఏం జరుగుతుంది అని తెలుసుకోవటానికి పేపరు అట్లా జరుగుతూ ఉండేది. అదే టైంలో సినిమా హాల్ కూడా పేపర్ చదివేవాళ్ళు, వాళ్ళతో పాటు సమానం కూర్చుని టిఫిన్ చేసేవాళ్ళు, టీ తాగేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ యొక్క మనస్తత్వాలు వేరుగుండి ఈ విషయం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఈడేంది మనతో పాటు టిఫిన్ చేయటం ఏంది, ఈడేంది మనతో పాటు పేపర్ చదవటం ఏంది అనే భావన ఏర్పడింది. ఇది మొదటి కారణం ఇది. చదువుకోవడం వల్ల వచ్చిన అసూయ, అగ్రవర్ణాల్లో పేరుకుపోయిన అసూయ ఏంటంటే బడుగు బలహీన వర్గాడు చదువుతున్నాడు, వాడు మనతో పాటు వచ్చి టిఫిన్ చేస్తున్నాడు, వాడు మనతో పాటు వచ్చి పేపర్ చదువుతున్నాడు, దీన్ని ఎట్టయినా కానీ ఆపాల. ఇది ప్రధానమైన కారణం. రెండవ కారణమైనటువంటి సినిమా హాల్లో గొడవ జరగడం, సినిమా హాల్లో కాలు తగిలిందని చెప్పేసి ప్రధానంగా గొడవ స్టార్ట్ అయినట్టుగా చూస్తున్నాం. దానికి సంబంధించి సినిమా హాల్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడవచ్చు మీరు, ఇదే సినిమా థియేటర్లో ఆ రోజు ఒక దళితుడి కాలు తగిలిందనేటువంటి ఉద్దేశంతో గొడవ ప్రారంభమైనట్టుగా చూడొచ్చు. చెప్పండి బ్రదర్, ఏం జరిగింది ఆ రోజు సినిమా హాల్లో? సహజంగా అందరు కూడా సినిమా హాల్ అంటే సినిమా చూస్తాకి అన్ని కమ్యూనిటీ వాళ్ళు వస్తారు. మరి ఆ రోజున కూడా మన దళిత పిల్లలు సినిమా హాల్కి రావటం, వాళ్ళు ఆడ సినిమా చూస్తుంటే రెడ్డి కాలు జరిగితే ఏంది నాకు మీద సీటు మీద కాలు పెట్టేవు, ఎదరు సీటు మీద కాలు పెడితే కాలు పెట్టేవేంది నా మీద కాలు తగులుతుంది తీరా అంటే, రే మాల నా కొడుకు ఇప్పుడైనా మా కాళ్ళ కింద ఉండాల్సిన వాడివి, మా కాలు తగిలేదు ఏందర నీకు, అసలు నువ్వు మాతో పాటు కలిసి సినిమా చూసే ఇంకా స్థాయి యాడ్ నుంచి వచ్చిందని. జనరల్ గా ఇప్పుడు 23 అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళకి తగిలింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. లేదు, అసలుకి ఈ సుండూరు గొడవలో మహిళ అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ వచ్చింది అది క్రియేషన్, ఆ సినిమాలో క్రియేషన్. ఇక్కడ మహిళ అనే పాత్ర లేదు. మగ మనిషి కాలు దళిత యువకుడికి తగిలింది, రెడ్డి సామాజిక వర్గం కాలు, రెడ్ల కాలే మనోడికి తగిలితే ఏందిరా నువ్వు కాలు పెడుతున్నావు నా సీటు మీద అంటే, నువ్వు మా కాళ్ళ కింద ఉండాల్సిన మా మాలోడివి, నువ్వు ఇందిరా మాతో పాటు కలిసి సినిమా చూసేదేంది, కాలు తగిలితే మెదలకుండా కూర్చొని చూడలేవా అనే వాదంతో మేము అప్పర్ క్యాస్ట్, మేము భూస్వాములమి, మా కాలు నీకు తగిలితే ఏమైందిరా అనే ఉద్దేశంతో ఆ కుర్రాన్ని కొడతాం. అంటే కాలు తగిలినా ఓర్చుకొని చూడండి, అది మీరు సమానం కాదు, మాతో సమానం కాదు, కాలు తగిలినా ఏది తగిలినా మీరు కూర్చొని చూడాల్సిందే అనే భావంతోనే ఇక్కడ ఉండే వాళ్ళని గొడవ ఇక్కడ రేకెత్తించింది. ఈడ స్టార్ట్ అయిన గొడవ అది చిన్న గాలివాన్ అయ్యి, మాతో సమానంగా మీరు కూర్చొని సినిమా చూస్తారా, మాతో సమానంగా మీరు పేపర్ చదువుతారా, మాతో సమానంగా మీరు హోటల్లో టిఫిన్ చేస్తారా, మా కాలు తగిలితేనే నువ్వు మా మీద అడుగుతున్నావా, నీకు అంత ధైర్యం ఏమొచ్చిందనే భావంతో ఆ కుర్రను కొడతాం జరిగింది. అప్పటికే చదువుకుంటున్నారన్న అసూయతో పాటు సినిమా హాల్లో జరిగినటువంటి ఈ సంఘటన మాతో పాటు సమానంగా కూర్చొని సినిమాలు చూస్తారనే దగ్గర ఇది ఒక ఆజ్యం పోసింది సినిమా హాల్. ఇప్పుడు చూడవచ్చు క్లారిటీగా, ఇదే సినిమా హాలు చుండూరు నరమేధం జరగడానికి పర్టికులర్గా ఆరంభమైనటువంటి గొడవ ఇక్కడి నుంచి ఆరంభమైంది. దాని తాలూకా ఇప్పుడు ఈ సినిమా హాలు మూసివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అది అప్పట్లో జనరేటర్ హాల్గా అటువైపు ఉన్నటువంటి హాల్ను మనం చూడొచ్చు. ఇది బుకింగ్ కౌంటర్ చూస్తే స్త్రీలకు బెంచ్కి సంబంధించి ₹50 అప్పట్లో టికెట్ రేటు ₹1.50 స్త్రీలకి
బెంచ్కి సంబంధించి ఉన్నట్లు చూస్తున్నాం. యాక్చువల్గా హాల్ లోపలికి వెళ్ళి ఎక్కడ ఏ ప్లేస్లో జరిగింది అనేది చూపించేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఎక్కడైతే గొడవ జరిగిందో, ఎక్కడైతే ఈ మారణకాండకి ఆద్యం పడిందో అదే సినిమా హాల్ని దళిత ఉద్యమం చేసినటువంటి దళిత మహాసభ కత్తి పద్మారావు గారి నాయకత్వంలో నడిపించినటువంటి ఆ ఉద్యమం ప్రభావం వలన ఏ హాల్లో అయితే గొడవ ప్రారంభమైందో, ఏ హాలు దగ్గర అయితే దానికి ఆద్యం పోసుకుందో అదే హాలుని మళ్ళా స్కూల్గా మార్చి ఆ దళిత విద్యార్థులకి పాఠాలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. తరువాత ఇది రూపాంతరం చెంది ఈ క్లాస్ రూమ్స్ కాస్త రెసిడెన్షియల్గా మారి అంబేద్కర్ గురుకులం అనేటువంటి ఒక గురుకుల పాఠశాల కూడా దళిత మహాసభ సాధించడం జరిగింది. టోటల్గా మీరు చూస్తే ఇది సినిమా హాలు. అప్పట్లో ఈ సినిమా హాల్ దగ్గర నుంచే గొడవ ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. దళితుల్ని చంపి గోతాలలో కుక్కి తుంగభద్ర నదిలో తొక్కినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ తుంగభద్ర నది దగ్గరికి నిజం మీడియా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ను ఒకసారి పరిశీలిద్దాం రండి. గోతాలలో కుక్కినటువంటి తుంగభద్ర నది దగ్గర మనం ఉన్నాం. ఈ నది దగ్గరే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళు ఈ కాలువ దాటి వెళ్ళారు, దానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు పోలీసులు 200 నుంచి 300 మంది దాకా పల్లెల్లో పడిపోయి, మిమ్మల్ని పోలీసులను పట్టుకుంటే మీరు కోర్టు చుట్టూ తిరగలేరు, మీరు ముందు బయటికి వెళ్ళిపోండి అని లాఠీ చార్జ్ చేసి బయటికి పంపించారు. పల్లెలో నుంచి బయటికి రావడం వల్ల ఎందుకు వచ్చిన గోళ మనం పని చేసుకునే వాళ్ళమి, కూలికి వెళ్ళే వాళ్ళమి, పోలీసుల కేసులు మనం ఏడ చేస్తామని పల్లెల్లోకి వచ్చే నుంచి పొలాల మీదకి వచ్చారు. 4 ఏపులు ఇట్లా పొలాలకు వచ్చినప్పుడు రెడ్డీస్ ఇట్లా బయట బల్లబాటల్లో కాలువ కట్టల మీద ట్రాక్టర్లో వేసుకుని బడిసెలు గొడ్డల్లో కత్తులు తీసుకుని ఈ ఊరు బయటకు వచ్చి దొరికినట్టు చంపేశారు. వాళ్ళలో మా నాన్న జాలాది ఇమానియలు, జాలాది మత్తయ్య, మల్లిల సుబ్బారావు అనేవాళ్ళు ఇక్కడ మల్లి తోట ఉంటే మల్లి తోటలో దాక్కుని పొద్దుగిన తర్వాత పోలీసులు ఇంటికి వెళ్తారు. మల్లి తోట ఈ ప్లేస్లో ఉండేది. పొద్దుగిన తర్వాత మరి వాళ్ళు పోలీసులు వెళ్ళిపోతారు. అప్పుడు మనం పొద్దుగిన తర్వాత ఇంటికి వెళ్దామని ఈడ దాక్కున్నారు. కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు తుంగభద్ర బాగా ఫుల్గా ఉంది, వద్దురా బాబు అని ఈత వచ్చిన వాళ్ళు ఈత వేసుకుంటూ ఆ దరికి దాటి మామలపల్లి వెళ్ళిపోయారు. ఈ కాలువ దాటి మామలపల్లి వెళ్ళిపోయారు. అయితే మా పెదనాన్నకి ఈత రాదు. ఒరే నిన్ను వదిలిపెట్టి అట్టెళ్తానులే, నీకు ఈత రాదు కదా, కాలువ బాగా బరీగా ఉంది, ఈడ ఉండి సాయంత్రం ఇంటికి వెళ్దామని ఆలోచిస్తే ఈడ దాక్కున్నారు ముగ్గురు. ఈత రాని వాళ్ళు ముగ్గురు ఈడ దాక్కున్నారు. పెదనాన్న వాళ్ళు మా పెదనాన్న, మా నాన్న, మల్లెల సుబ్బారావు, వీళ్ళ ముగ్గురు ఈడ దాక్కుంటే ఇటు నుంచి ఒక 60 మంది రెడ్డి కులస్తులు, కాపు సామాజిక ఇటు నుంచి ట్రాక్టర్లు వేసుకుని కాపు సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వచ్చి ఒరే ఈడ దాక్కున్నారులని మొత్తం దేవులాడి కావాలని వాళ్ళని కూలి చేసుకునే వాళ్ళు, కేవలం కులం వీళ్ళు మాలవాళ్ళు అని తెలుసుకునే చంపేశారు. చంపేసేవాళ్ళు కూడా వాళ్ళు బతికిలాడారు. అయ్యా కాదు మేము కూలి చేసుకునే వాళ్ళు, మేము తెలుసు కదా మీకు, మేము తెలుసు కదా అంటే తెలుసా తెలియదా కాదు, మీరు మాలవాళ్ళ కాదా అని చంపేశారు. అంటే ఈ భూమండలం మీద ఒక దళితుడిగా పుడతాం తప్ప, ఒక మాలామాదిలుగా పుడతామా తప్ప అంటే రెడ్డి కుమాస్తులు కాపు సామాజిక వర్గం వాళ్ళు అంత దయాదాక్షాలు లేకుండా ఏంది రాక్షసత్వంతో వాళ్ళ ముగ్గురు ప్రాణాలని తీసుకుని కొట్టి చంపి, మా నాన్న అయితే దగ్గర 30 గొడ్డల ఘాట్లు ఉన్నాయి, బాడీ మీద 30 గొడ్డల ఘాతులు ఉండి 5 బడిసి పోట్లు ఉన్నాయి, దూరంగా ఉండి బడిసితో పొడిచారు. మరి చంపేసి తుంగభద్రలో తోసేశారు ముగ్గురిని. మరి వాళ్ళ శవాలు 3 రోజులకు మేము ఎత్తుకున్నాం. 3 రోజులకి ఎత్తుకుని అక్కడ అంటే అక్కడ మన ఉత్తరాయణ చెట్టు దగ్గర మోత్కూరు రోడ్లో ఆడ పెట్టారు 3 రోజుల దగ్గర. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఇప్పుడు ఈ
కాలువ దాటి అవతలకి వెళ్ళారు కదా, వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళలో ఒక అతను మెయిన్ సాక్షి మల్లెల సుబ్బారావు, మరి ఇంకో అతను మేడికొండు బులికోటయ్య అని ఒక అతను ఉన్నాడు, కోటయ్య అతను, వీళ్ళందరూ కూడా దాటి అదరికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ నుండి ప్రత్యేకంగా చూశారు. అంటే చంపిన వాళ్ళు అందరినీ మళ్ళా గోతాల్లో పుట్టి ఇదే నదిలో తొక్కడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళకి ఎలాంటి సాక్ష్యం లేకపోతే గవర్నమెంట్ మాతో పెట్టుకుంటే కాళ్ళలో తొక్కేస్తారా, శవాలు కూడా దొరకవు మీకు, మాతో పెట్టుకోకూడదు అంటే పెట్టుకోవడం అంటే మేము వాళ్ళ మీద కయ్యానికి వెళ్ళా, వాళ్ళ మీద మేము ఇద్దరికి వెళ్ళా, కేవలం చదువుకుంటున్నాము, వాళ్ళతో పాటు కలిసి టిప్పింగ్ చేస్తున్నాము, హోటల్కి వెళ్ళి టిప్పింగ్ చేస్తున్నాము, వాళ్ళతో పాటు పేపర్ చదువుతున్నాము, సామాజికమైన హక్కుల కోసం మేము చేస్తున్నాము అనే ఉద్దేశంతో, కులం అనే భావంతో చంపితే మన కింద ఉంటారు, బానిసలుగా ఉంటారు. దళితులు బానిసలుగానే ఉండాలి కానీ పుస్తకం పట్టుకోకూడదు, హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయకూడదు, పేపర్ చదవకూడదు. మన ఆధిపత్యం నా వయసు అప్పుడు చివరిగా మీ నాన్నగారు ఏం చెప్పారు? గేదెలు మొలేస్తున్నా నేను. అప్పుడు చదువు మానేసి నేను గేదెలు మొలేస్తుంటే, అరే ఇట్లా పోలీసులు వచ్చి కొడుతున్నారు, మేము ఆ చేలో నారు పిలుతూ ఉంటే పోలీసులు వచ్చి వెళ్ళమన్నారు, కొంతమంది ఇళ్లలో వాళ్ళని కూడా తీసుకొచ్చారు, మేము వాటి వెళ్ళి అక్కడ దాక్కుంటాము, పొద్దుగున్న తర్వాత ఇంటికి వస్తాము, నువ్వు గేదెలు తోలికెళ్ళు జాగ్రత్తగా ఉండా నువ్వు చెప్పొచ్చావు. కొంతమంది ఈత వేసుకుంటే ఆ దగ్గరికి వెళ్ళారు, కొంతమంది ఏడ ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ఆగిపోయిన వాళ్ళు మా నాన్న, మా పెదనాన్న మల్లెల సుబ్బారావు ఉన్నాడు. కొంతమంది తాటి చెట్లకి కూడా చూసారు ఆ సన్నివేశాన్ని. ఏంది ఆ విధంగా ఇక్కడ రాక్షస తత్వంతో ఇక్కడ మన రక్తదాహం తీర్చుకున్నారు రెడ్డి కాపు సామాజిక వర్గం. అంగలకుదురు రాజమోహన్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ తల్లితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏది మీ బాబు ఎలా చనిపోయాడు ఏంటి? మా బాబుకి ఏం తెలీదు, ఊరు ఎట్టుంటుందో ఎరగరు. ఈ పిల్లడు కానీ ఆ పిల్లడు కానీ, నా పిల్లలు 4 పిల్లలు, నాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. పగలంతా బడిలో ఉండేవాళ్ళు, రాత్రులు ప్రైవేట్లో ఉండేవాళ్ళు. ఊరు వేసి ఉంటుంది వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఊళ్ళో పారు. మాకు అసలు ఏం పని లేదు ఊళ్ళో. రైలు కట్ట మీద ఉండేవాళ్ళం, నేను వాళ్ళ నాన్న. మేము గొడ్డ మేపుకుంటాం, రైలు పని చేస్తాం, రైలు కట్ట మీద ఉండేవాళ్ళం. ఊరితో మాకేం పని లేదు, మేము ఎన్నడూ పోయేవాళ్ళం కాదు. ఎరగా పెట్టను నా కొడుకు మీద సాడీలు చెప్పి నా కొడుకుని చంపించారు. ఇక్కడ దొంగ నా కొడుకులు కూడా చెప్పి. మరి మీకు ఉద్యోగము పొలం ఇచ్చారంట కదా, ఇచ్చారు. న్యాయం జరిగిందా మీకు? లేదు, ఇంకేమి న్యాయం? అయ్యే న్యాయం చేసింది వాళ్ళు. పొలము ఉద్యోగము అదే న్యాయం చేసింది వాళ్ళు. వాళ్ళకి శిక్షలు ఏమంటే వేయకుండా వాళ్ళందరినీ బయటికి పంపించారు. 60 మధ్యలో ఏం కోరుకుంటున్నారు మీరు? వాళ్ళకి శిక్షలు పడాలని కోరుకుంటున్నాం. ఏముంది, మేము కోరుకునేది అదే. వాళ్ళందరినీ శిక్షించాలి. మీకు ఆర్థిక పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయా? పొలం అన్నీ వచ్చినాయా మీకు? వచ్చినాయి, అప్పుడే ఇచ్చారుగా. గుర్తు వస్తున్నాడా మీ కొడుకు? రాడా? ఎంత చక్కని కొడుకు నీకు తెలుసా? అంతకంటే చక్కని అందమైన కొడుకు, తెల్లగా ఉండేవాడు నా కొడుకు, బాగున్నాడు, బొద్దుగా, డిగ్రీ చదివాడు. మా ముచ్చట తీర్చుకున్నదాకా బతకనిచ్చారా? అంటే మీరు మాదిగ సామాజిక వర్గం, అవును, మాలల్ని చంపాలని చూశారు. మరి మీరు మాదిగలైనా మీ కొడుకుని ఎందుకు చంపారు? ఈ అబ్బాయి కూడా వెళ్ళాడుగా, అందరు పోయారుగా, అందరం ఇళ్ళన్నీ కలిసేవండి. అందరూ పోయారు. తెలియదా మీరు మాదిగలని? ఎవరికి? మీ కొడుకు మాదిగని తెలియదా వాళ్ళకి? ఏం మనకు తెలియదు, వాళ్ళకి తెలుసా చదువుతాం. మరి మేము చంపలేదు అన్నారు. ఎవరు చంపారు? మరి ఎవరు చంపితే చచ్చిపోయారు 10 మంది. ఎక్కడ చంపారు మీ కుమారుడిని, మీ కొడుకుని ఎక్కడ చంపారు? మోత్కూరు సెంటర్లో. మోత్కూరు సెంటర్లో అయితే చేస్తున్నాడు. అక్కడ చేస్తున్నాడా? మోత్కూరు సెంటర్లో అబ్బాయి చేతులు ఏం లేదు, ఊరకాయ వెళ్ళాడు. ఎల్లయ్య అన్నారంట. ఇంటికాడ ఉండేవాళ్ళు, నేను ఇంటికాడ లేను, అయ్యే మా ఇల్లు అక్కడ. ఎల్లయ్య అంటే వెళ్ళాడంట. నా కూతుళ్ళు ఉన్నారు ఇంట్లో, అన్న వెళ్ళరా అందరు పోలీసులు వస్తున్నారంటే వెళ్ళాడంట. నాకు తెలియదు. వెళ్ళి మోత్కూరు సెంటర్కి వెళ్ళినాక కడుపులో నింపుకుంటే షాపులోకి వెళ్ళి పిల్లలు తీసుకుని బయటకు వచ్చాడంట. చుట్టూ గమ్మారంట 100 మంది దాకా. 100 మంది గమ్మారు. చూపించారు అంతా. 100 మంది గమ్మితే అబ్బాయి చేతులు వెళ్ళాడు. అక్కడ దాకా పోయి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి సైకిల్ షాప్ ఉంటే చైన్ లాక్కున్నాడంట. సైకిల్ చైన్ లాక్కుని తిప్పుతా 100 మందిని జారనీయకుండా గంట సేపు తిప్పి పిల్లడికి దమ్మొచ్చి కింద పడిపోయాడంట. బాగుంటాడు పుష్టిగా, అబ్బాయి కన్నా బాగుంటాడు. పడ్డాడంట కింద. పడ్డవాడిని కర్రలు కత్తులు తీసుకుని తల ఒక దెబ్బేసి చంపేశారు. ప్రాణం తట్టుండి అంటుంటే నా కొడుకుని లాక్కెళ్ళి వాగుంటే వామి కింద బండ పెట్టారు. సాయంత్రం తాటలు వేసుకెళ్ళి గోతాలు వేసుకెళ్ళి
గోతాలు ఇటు గోతం వేసి ఈ ఒడ్డు పట్టే గోతాలు మీద మీకు తెలియదు అందులో వేసి కట్టి తుంగభద్ర వంచడం చేశారు మోతుకూరులో. కోర్టులో న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా మీరు? ఇంకెప్పుడు జరిగేది? ఇంకెప్పుడు 35 సంవత్సరాలు జరిగేది ఎప్పుడు జరుగుతుంది? మేము కూడా చచ్చిపోయినాక జరిగిద్దాం మరి చెప్పు. చుండూరు మోతుకూరు దాటి మాపారు పారిపోయి వెళ్ళారు మా జనం, అక్కడికి వెళ్ళి చంపొచ్చారు. మళ్ళీ చుండూరు మోతుకూరు మాపారు దాటి వాగింటిపాలెం వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చాలల్లో చంపేసి వచ్చారు. అంత అవసరం వాళ్ళకి? ఏం తీర్పు చేశాడు? ఏం తీర్పు చేసింది? ఏం రెడ్డిరాడా? ఏం రెడ్డిరా? నరసింహారెడ్డి ఏం తీర్మానం చేశాడు? ఆడ అబ్బాయిని చంపితే ఆయనకు బాగుంటుందా? మాకంట ఎకరం పొలం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, అవన్నీ ఇస్తే మా అబ్బాయిని ఇస్తాడేమో. అడుగు 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 అడుగు. అప్పటికే ఎక్కువ శిక్ష అనుభవించారు, జైల్లో ఉన్నారంటున్నారంట మరి జడ్జి గారు. దానికి ఏమంటారు మీరు? దానికి ఎక్కువ శిక్ష అనుభవించారు. పేణం పోయిన వాళ్ళు ఆడ పేణం వచ్చింది. మా అబ్బాయిని ఇస్తాడేమో, అవన్నీ ఇస్తా చెప్పి ఇంకా ఇస్తా మా అబ్బాయిని ఇస్తాడా? ఇంకా మీరే ఇస్తారా? మేమే ఇస్తాం మరి. మా అబ్బాయిని ఇస్తాడేమో, మా అబ్బాయిని బతికి తీసుకొచ్చి ఇస్తాడేమో. ఇప్పుడు అక్కడ మోత్కూరులో ఆ ఘటన జరిగేటప్పుడు 100 మంది చుట్టుముట్టినప్పుడు మీ అబ్బాయికి ఎవరు సహకారం అందిలేదు? ఎవరు అందిలే. మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అంతా పారిపోయి వెళ్ళిపోయారు మా జనమాదారు. మా అబ్బాయిని తప్పుకొని మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. ఏదన్నా కర్ర గాని ఏదన్నా ఆయుధం ఉంటే ఉన్నట్టయితే ఉండేదే. ఏమీ లేదు అబ్బాయి దగ్గర, ఊరకే ఉన్నాడు. కొత్త లుంగి కొత్త సత్తి ఉంటే పెట్లో చేసుకుని వెళ్ళాడు. ఇక ఏమి చేతిలో ఏమీ లేదు. మనకు తగ్గుదలకు పోరుగా ఎప్పుడు. స్తూపం చుండూరు మారణకాండలో ప్రధాన సాక్షి అయినటువంటి కొమ్మెర్ల అనిల్ కుమార్ గారు అప్పట్లోనే బిఏ చదివినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. పోలీసులు ఏ విధంగా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారో, పోలీసులు ఏ విధంగా దళితుల మారణకాండాన్ని ముందుండి నడిపించారో, ఇళ్లల్లో పొనుకున్న దళితులని పొలాల మీదకి ఏ విధంగా తరిమారో, ఎస్పీ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి ఎస్ఐ దాకా కానిస్టేబుల్ దాకా ఎవరెవరు ఈ దారుణమైనటువంటి కాండలో, ఈ దమన కాండలో, ఈ రక్త క్షేత్రంలో భాగస్వాములై ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ గురించి సాక్ష్యం చెప్పగలిగినటువంటి ప్రధానమైనటువంటి సాక్షిని కావాలని ఉద్దేశపూర్వకంగా పోలీసులే కాల్చి చంపినటువంటి ఆ వ్యక్తి అస్థికలు ఇక్కడ పెట్టి దళిత మహాసభ ఆ రోజున, ఇదిగో మనం డేట్ కూడా క్లారిటీగా చూడొచ్చు, 10వ నెల 9వ తారీఖు 1991లో ఆయన్ని చంపితే ఆయన అస్థికలు ఇక్కడే పెట్టి, వెనకున్నది వాళ్ళ ఇల్లు, ఇక్కడే ఒక స్తూపాన్ని నిర్మించారు. వాస్తవంగా ఈ స్తూపం ఇంకా పెద్దగా ఉంటే బాగుండేది. ఆ రోజుల్లోనే డిగ్రీ చదువుకొని దళిత సమాజం కోసం ఒక సాక్షిగా ఉండి, ఒక హతసాక్షి అనుకోవచ్చా లేకపోతే వీరమరణం అనుకోవచ్చా, దళిత మహాసభ కోసం, దళితుల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలినటువంటి వ్యక్తి యొక్క స్తూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ గారి యొక్క తల్లి కొమ్మెర్ల గ్రేసమ్మ గారి దగ్గర ఉన్నాం. ఆవిడకి సరిగా వినికిడి ప్రాబ్లం ఉంది, వినిపించేటువంటి ప్రయత్నం కూడా లేదు. మంచంలోనే ఆమె ఈ కాలాన్ని ఎల్లదీస్తూ చుండూరు మారణకాండలో తుపాకీ తూటాకు మరణించినటువంటి తన కొడుకు కోసం న్యాయం జరుగుతుందని, కోర్టులు ఎప్పటికైనా చివరికైనా ఒక న్యాయమైనటువంటి తీర్పు ఇస్తారని ఆ ఆకాంక్షతోటి ఆ పేద గుండె, ఆ దళిత గుండె ఇంకా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక్కతే ఇక్కడ ఉంటుంది, సంబంధించినటువంటి బంధువులు కొద్దిగా ఆహారం తీసుకొచ్చిస్తే ఆ ఆహారాన్ని తిని ఆమె కేవలం ఎందుకు బతికుందయా అంటే తీర్పు రావాలి, న్యాయమైనటువంటి తీర్పు రావాలి. నా బిడ్డ మరణంతో పాటు ఎవరెవరైతే ఈ చుండూరులో దళితులు మరణించారో, ఎవరెవరైతే హత్య చేయబడ్డారో, ఎవరి రక్తం అయితే ఈ నేలను చెందిందో ఆ రక్తానికి తగిన న్యాయం జరగాలి. కోర్టులు ఎప్పటికైనా కానీ న్యాయం చేస్తాయి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏలుబడిలో ఉన్న ఈ భారతదేశంలో మా రాజ్యాంగం కింద బతుకుతున్నటువంటి ఈ వ్యక్తులు
ఈ అగ్రకుల దురహంకారులు వారు చేసినటువంటి మారణకాండకి వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే జడ్జిలుగా ఉండి ఆ దోషులని నిర్దోషులుగా విడుదల చేస్తే వాళ్ళు మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మా కళ్ళు చెమర్చిపోతున్నాయి, మా కళ్ళ నుంచి నీరు కాకుండా రక్తం వస్తుంది, మా హృదయాలు కలిసివేస్తున్నాయని తన బాధను చెప్పుకోలేనటువంటి స్థితిలో ఒక మంచంలో ఒక దీనురాలుగా, ఒక దళితురాలు, ఒక ముసలి స్థానంలో ఆమె చనిపోయేటువంటి చివరి దశలో కూడా ఆ న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. మరి కోర్టులు ఏమి న్యాయం చేస్తాయో, ఏమి న్యాయబద్ధమైనటువంటి తీర్పునిస్తాయో మనం వేచి చూడాలి. ఎలా చనిపోయాడు మీ కొడుకు? మీ కొడుకు ఎలా చనిపోయాడు? అనిల్ కుమార్. అనిల్ కుమార్ ఎలా చనిపోయాడు? అనిల్ కుమార్ కాదు, పిల్లాడు. ఎలా చనిపోయాడు గుర్తుందా? మరి నా కొడుకు పోలీసులు కాల్ చేశారు. ఎందుకయ్యా నేను బతుకుతూ బాధపడమాక, న్యాయం జరుగుతుంది, కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుంది, బాధపడమాక. మనసు కాదు, దిగులైపోయింది. సరమ్మా పడుకోండి. రగిలే రాచపుండు, రగిలే రాచపుండు. నన్ను బాధితుడని పిలవకండి, నన్ను బాధితుడని పిలవకండి. నేను అమరుణ్ణి, అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని. వైపు చేతనైతే ఆ శవాన్ని నగరం నడిబొడ్డున ఖననం చేయండి. ఒక జీవన రవళిని వినిపించే విదురువనాన్నై వికసిస్తా. మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి. ఒక సుందర భవిష్యత్తునై చరిత్ర పటంలోకి పరివ్యాపిస్తాను. మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ ఈ దేశంలోనే ప్రవహిస్తారు. దళిత మహాసభ పోరాట ఫలితంగా చుండూరులో జరిగినటువంటి సంఘటన మీద అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక న్యాయస్థానం దగ్గర మనం ఉన్నాం. మీరు విజువల్స్ చూడొచ్చు. ప్రత్యక్షంగా మీకు నిజం మీడియా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. చెప్పండి సార్, ఇక్కడ ఏ విధంగా జరిగింది అప్పుడు ప్రత్యేక కోర్టు అనేది? ఏ రూమ్లు ఏ విధంగా ఉండే, ఎక్కడ తీర్పు రావడం జరిగింది? ఈ చుండూరులో గొడవ జరిగిన తర్వాత 8 మంది చనిపోయిన తర్వాత ప్రత్యేక కోర్టు అనేది చుండూరులోనే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు గ్రామంలోనే అన్యాయం జరిగింది, అక్కడే న్యాయం జరగాలి. కాబట్టి ప్రత్యేక కోర్టు ఏడబెడితే దళితులు బయటికి వెళ్లకుండా సొంత ఊర్లోనే వాళ్ళు గట్టిగా సాక్షి చెప్పగలుగుతారు అనే డిమాండ్ వల్ల ఇక్కడ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పేర్లు ఆనవాళ్ళు అవును, ఇది అంతకుముందు ఎలిమెంటరీ స్కూలు, దీన్ని ప్రత్యేక కోర్టుగా మలుచుకున్నారు గవర్నమెంట్. ఈ ప్రత్యేక కోర్టు ఇది ఆఫీసు, అదేమో ట్రయల్ రూము, న్యాయస్థానం, అది ట్రయల్ రూము. ఖైదీలు ఆడబెట్టి శిక్షించేవాళ్ళు, ఇక్కడికి వచ్చి ఆఫీసులో మొత్తం చేసేవాళ్ళు. ఇది జడ్జికి, ప్రత్యేక జడ్జికి ఇచ్చిన హాలు, ఇది జడ్జికి ఇచ్చిన హాలు. ఇది ప్రత్యేక కోర్టు ఏడే పెట్టి న్యాయం జరిగింది. ఖైదీలు ఎక్కడ ఉండేటోళ్ళు? ఖైదీలు జైల్లో ఉండేవాళ్ళు కోర్టు వరకు తీసుకొచ్చేవాళ్ళు. కోర్టుకు తీసుకొచ్చినప్పుడు రూమ్ ఏది? ఇది రూము, హాల్ మొత్తం. అది ఆ హాల్లో ఖైదీల నుంచి సగం మంది, హాల్ అంతా సగం మంది ఖైదీలతో నిండిపోయి ఉండేది. ఇక్కడ ప్రజలంతా రావడానికి లేదు, ప్రజలంతా బయటే ఉండేవాళ్ళు. అప్పుడు సిపిఆర్, ఆర్పిఎఫ్ పోలీస్ కానిస్టేబుల్ తో అందరిని బయట పెట్టేవాళ్ళు. ముద్దాయిలు సాక్షులే రావటానికి అవకాశం ఉండేది. ఆ విధంగా ఇక్కడ ప్రత్యేక కోర్టు జరిగి 21 మందికి లైఫ్ అను, ఒక 70 మందికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 21 మందికి లైఫ్ వేసింది, 21 మందికి వేసింది. అయితే ఆ తీర్పు బాగుంది అనుకునే టైంలోనే వీళ్ళు మాకు ఈ తీర్పు నచ్చలేదని కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో ముద్దాయిలంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. న్యాయం జరగాల్సింది దళిత సామాజిక వర్గానికి. అక్కడ జడ్జి ఎవరు ఉండాలి?
ఈ 2 కమ్యూనిటీలు కాకుండా ఉండాలి. వేరే సామాజిక వర్గం. కానీ అక్కడేంది హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి అని రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన అతను వచ్చాడు. రెడ్డి సామాజిక వర్గం అతనే జడ్జి అయ్యాడు. మరి రెడ్డి సామాజిక వర్గం జడ్జి అయినప్పుడు దళితులకు ఏ విధంగా న్యాయం జరిగింది? ముద్దాయిలేమో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, హైకోర్టు జడ్జి ఏమో రెడ్డి సామాజిక వర్గం. మరి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు కానీ మాకు న్యాయం జరగల. తీర్పుని ఎలా చూస్తున్నారంటే అతను ఏమన్నాడంటే వీళ్ళు రెడ్లు చంపితే చచ్చిపోయిన వాళ్ళు కాదు 8 మంది అన్నారు. మరి రెడ్లు చచ్చిపోతే 8 మంది ఒకే రోజు ఎందుకు చచ్చిపోయారు? ఏదైనా యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయారా, లేకపోతే ఏదైనా వరద వచ్చి చచ్చిపోయారా? 8 మంది చచ్చిపోయారు. చచ్చిపోయినందుకు గవర్నమెంట్ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఒక హౌస్ కట్టించింది, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది, చచ్చిపోయిన వాళ్ళకి 1,00,000 రూపాయల పొలం డబ్బు ఇచ్చింది, ఎకరం పొలం ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది. మరి గవర్నమెంట్ ఇంత రీహాబిలిటేషన్ కింద ఒక 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెట్టింది 91లోనే. మరి రెడ్లు చంపపోతే వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు? గవర్నమెంట్ వీళ్ళు చచ్చిపోయినందుకు అంతకెందుకు ఖర్చు పెట్టింది అని మేము అడుగుతున్నాం. న్యాయస్థానాలను కూడా ఆ రెడ్డి అనే కులం ప్రభావితం చేసింది అనుకోవచ్చు. 100% న్యాయస్థానం రెడ్డి కులస్తులనే పైకి తీసుకొచ్చింది. సామాజిక మనిషికి న్యాయం జరగల. చుండూరు కేసు విషయం హైకోర్టులో చుండూరులో దళితులకు న్యాయం జరగల. నువ్వు ఈ గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు చచ్చిపోయారని ఖర్చు పెట్టింది, ఎందుకు ఇచ్చింది ఉద్యోగాలు? మరి వాళ్ళు చంపలేదు అన్నప్పుడు మాకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చింది? ఎవరు చంపకపోతే మరి ఎలా చచ్చిపోయారు? ఆ జ్ఞానం తెలియదా హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి అతనికి? ఎవరు చంపపోతే ఎందుకు ఖర్చు పెట్టింది గవర్నమెంట్? అంటే క్లారిటీగా దాన్ని ఒక కుల తీర్పు అది ఇప్పుడు కూడా కుల తీర్పు. అది మాకు ఆ తీర్పు నచ్చలేదని మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులోనన్నా న్యాయం జరిగిద్దని. నా బాల్యంలో జరిగిన విషయానికి న్యాయం జరిగింది ఇప్పటికీ 34 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తాం మేము కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, చచ్చిపోయిన కుటుంబ సభ్యులు కానీ, యావత్ భారతదేశం కూడా దళితులకు న్యాయం జరిగిద్ది సుప్రీంకోర్టులోనా అనే ఒక ఆకాంక్షతో ఎదురు చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఉంది అది ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం అంగన్కుదురు రాజమోహన్ గారి వాళ్ళ తమ్ముడి దగ్గర ఉన్నాం. అనిల్ కుమార్ గారి యొక్క సహచరుడుగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అనిల్ కుమార్ గారి యొక్క మరణం గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఎలా కాల్చారు, ఆయన ఎందుకు కాల్చారు? 1991 ఆగస్టు 6వ తారీఖున పోలీసులు పల్లి మీదకి వచ్చి ఇళ్లల్లో ఉండేవాళ్ళని, మీ వాళ్ళు రెడ్లు 3 చంపారు, సిఆర్పీ వాళ్ళు వస్తున్నారు, మీ కేసులు అయితే ఇళ్లల్లో ఉండొద్దని చెప్పని అందరిని కొట్టి ఇళ్లల్లో ఉండేవాళ్ళని పొలాల మీదకి తమిళారు. బయటికి వెళ్ళిన దీంట్లో కుమ్మిర్ల అనిల్ కుమార్ అనే అతను మెయిన్ సాక్షి. దీంట్లో ఈ పోలీసుల పాత్ర మీద అనిల్ కుమారు మెయిన్ సాక్షి. ఈ అంతా పారిపోయి పొలాల మీదకి వెళ్తే రెడ్లు తాటర్లో వేసుకుని వెళ్ళి మేము పారిపోతుంటే మమ్మల్ని వెంటాడి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపారు. నేనైతే ఈ కేసులో 2వ సాక్షిని. మేము తుంగభద్ర దాటి కాలువ దగ్గరికి వెళ్ళాము. మల్లెల సుబ్బారావు, జాలాది ఇమానియలు, జాలాది మత్తయ్య అనే వాళ్ళకి ఈతరాక కాలువ దగ్గరికి రాలేక ఈ దరిన మల్లి తోట ఉంటే మల్లి తోట దగ్గర దాంకున్నాడు. దాంకున్న వాళ్ళు మేము కాలువ దిగి ఆ దరికి వెళ్ళి చెట్లు పొదల్లో దాంకున్నాం. మేము కూడా కాలువ దరిన ఏం జరుగుతుందని మొత్తం చూస్తూ ఉన్నాము. అక్కడే 3 చంపి తుంగభద్ర డైన్లోకి నెట్టేశారు. మేము అది చూసి భయపడి ఏడ్చుకుంటా పారిపోయి వేరే ఊరు వెళ్ళిపోయి మా చుట్టాల ఇంటికి వెళ్ళాము. మేము అసలు అనిల్ కుమార్ గారిని ఎందుకు చెప్పారు? అనిల్ కుమార్ గారిని ఈ పోలీసు పాత్రలో మెయిన్ సాక్ష్యం అని చెప్పని, కావాలని చెప్పని, మేము మాకు న్యాయం చేయమని చెప్పని మేము శిబిరం పెట్టి ఉద్యమం చేస్తుంటే దానికి కావాలని చెప్పని అనిల్ కుమార్ సాక్ష్యం చేస్తే పోలీసులకు శిక్షలు పడతాయి అని చెప్పని కావాలని అనిల్ కుమార్ని కాల్చారు. అంటే పోలీసుల నుంచి శిక్ష తప్పించుకోవడం కోసం అనిల్ కుమార్ని కాల్చారు. ఓకే, అప్పుడు కాల్చినప్పుడు మీరు ఉన్నారు పక్కన? అనిల్ కుమార్ కాల్చినప్పుడు నేను పక్కనే ఉన్నాను. అనిల్ కుమార్ని కాలంలో నేను బోర్లో పూనుకున్నాను గబాల్నే. అనిల్ కుమారు పడిపోయాడు. పక్క నుంచి దూసుకుని బుల్లెట్ వెళ్ళిపోయి కొట్టు ఒకటి అక్కడ బడ్డీ కొట్టు ఉంటే బడ్డీ కొట్టులోకి వెళ్ళి దాంట్లోకి దూసుకుపోయింది. ఆ బడ్డీ కొట్టు దగ్గర ఆగిపోయింది. అక్కడ అనిల్ కుమార్ పట్టణం చీల్చుకుంటూ వెళ్ళింది. అక్కడే పడిపోయి చనిపోయాడు. స్పాట్లో చనిపోయాడు. చనిపోయిన బాడీని కూడా మేము అందరమే వదిలేసుకుని మేము వచ్చేసాము. పోలీసులే తీసుకెళ్ళి అక్కడ సమాధుల్లో తీసుకెళ్ళి అక్కడ సమాధి చేశారు. పోలీసులే సమాధి బాడీని కూడా మాకు ఇవ్వలేదు. ఆగస్టు 6న మారణకాండ జరిగిన తర్వాత గోతాలలో కుక్కిన శవాలను తీసుకొచ్చి ఆ మృత వీరుల్ని, అమరవీరుల్ని నగరం నడిబొడ్డున చుండూరు గ్రామంలో నడిబొడ్డున అమరవీరులందరినీ కూడా
భూస్థాపన చేసినటువంటి రక్త క్షేత్రాన్ని మనం చూస్తున్నాం. ఆ రక్త క్షేత్రానికి సంబంధించి ఇక్కడ ఇంతకు ముందు వాళ్ళ సమాధులు వరుసగా ఉండేవి. ఆ వరుసగా ఉన్న సమాధులన్నింటినీ కూల్చి ఇక్కడ ఒక స్తూపం కట్టడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందుకనే సమాధులను కూల్చినట్టుగా మనకి ఇక్కడ గడ్డి మాత్రం కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఆ ఫ్లెక్సీలో కనపడుతున్నటువంటి వ్యక్తులు ఈ దళిత అమరవీరులు అయితే వాళ్ళ పేర్లు వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా అన్ని క్లారిటీగా కనబడుతున్నాయి. రక్తంతో తడిసినటువంటి నేల చుండూరులో మాలా మాదిగల యొక్క రక్తంతో తడిసినటువంటి ఈ నేలకి ఇక్కడే ఈ నగడం నడిబొడ్డునే ఆ అమరవీరులు పూడ్చిపెట్టి రక్త క్షేత్రం అని ఆ రోజున కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి దళిత మహాసభ ఈ క్షేత్రానికి నామకరణం చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా ఈ చుండూరు గ్రామానికి వచ్చి ఈ రక్త క్షేత్రంతో పాటు ఇప్పుడు ఏ అయితే నిజం మీడియా మీకు చూపించిందో ఆ ప్రదేశాలన్నీ కూడా చూసి మీ పిల్లలకు కూడా ఆ విషయాలను చెప్పి దళితులను చైతన్యపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది.